మోనాలిసా పెయింటింగ్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? స్టేషన్ నేను ఎందుకంటే నిన్న ఒక స్టాప్ నడిచాము సేమ్ స్టాప్ లార్వే దగ్గర దిగాల. మ్యూజియం దగ్గర తిరగడం. మోనాలిసా పెయింటింగ్ ప్యారిస్లోని లార్ మ్యూజియంలో ఉంది. రోజు మా ఫ్రెండ్స్ మమ్మల్ని తిప్పి చూపిస్తున్నారు కానీ ఇవాళ వాళ్ళకు ఆఫీస్ ఉండి రాలేక మాకు డైరెక్షన్స్ ఇచ్చి ట్రైన్లో ఎట్లా వెళ్ళాలి అది ఇది అని చెప్పారు. అంతా విని మేము లాస్ట్కి క్యాబ్ తీసుకొని వచ్చాము. అదే మేము చేసిన పెద్ద తప్పు. ఇక్కడేమో టికెట్స్ కి పెద్ద లైన్ ఉంది అండ్ మేము వచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. వాన స్టార్ట్ గానే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మన ఇండియన్సే వాటర్ బాటిల్స్, అంబ్రిల్లాస్ ఇవన్నీ అమ్ముతా కనిపించారు. అంటే మన ఇండియన్స్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఆడ్ జాబ్స్ చేస్తారని తెలుసు కానీ ఇట్లా స్ట్రీట్ వెండర్స్ లాగా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అది ఫస్ట్ టైం చూస్తున్నాను. కొంచెం షాకింగ్ ఉండి ట్రైన్ లో వస్తే మ్యూజియం లోపల ట్రైన్ స్టేషన్ ఉంది. డైరెక్ట్ గా లోపల దింపే వాళ్ళు. అప్పుడు టికెట్స్ కి లైన్ అవాయిడ్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. క్యాబ్ లో రావడం వల్ల లైన్ లో నించోవాల్సి వచ్చింది. మ్యూజియం మొత్తంలో ప్రతిదీ ఫ్రెంచ్ లోనే రాసి ఉంటది. సో సపరేట్ గా ఇంగ్లీష్ ఆడియో గైడ్ తీసుకోవాలి, లేకపోతే ఏం అర్థం కాదు. అండ్ చాలా పెద్ద మ్యూజియం. మొత్తం ఎంజాయ్ చేయాలంటే మినిమం ఆర్ట్ లవర్స్ అయి ఉండాలి. ఒక గంట తిరిగి ఇంక ఇదంతా అయ్యే పని కాదని డైరెక్ట్ గా మోనాలిసా పెయింటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. మ్యూజియం మొత్తం ఖాళీగానే ఉండే కానీ పెయింటింగ్ దగ్గర చాలా మంది జనం ఉన్నారు. మళ్ళీ లైన్ ఉండే అంతసేపు నించొని వెళ్ళి చూస్తే అది చాలా చిన్న ఫోటో అండ్ దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కేస్ లో వేసి పెట్టారు. అండ్ ఈ మ్యూజియం లో సగం సామాను ఇండియా, ఈజిప్ట్ ఇట్లాంటి కంట్రీస్ నుంచి తీసుకొచ్చింది. ఇవన్నీ మన దగ్గర దొబ్బేసింది కాకుండా అందరికి మనం వాళ్ళ గిఫ్ట్ ఇచ్చామని చెప్పుకుని తిరుగుతున్నారు. దీనికి కూడా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మొత్తం మ్యూజియం చూడాలంటే మినిమం 1 వీక్ పడుతుంది. అండ్ మోస్ట్ వర్ది మోనాలిసా స్టాచ్యూ.